మనమే వచ్చే వాళ్ళు ఎవరు వస్తారేమో పెట్టినాం నిన్న మొన్న రోజు దీపం దీపం హారతి హలో సాయిబాబా ఉడికాడు సాయిబాబా ఉడికాడా అదే మీ గుడిలో ఏదో చిన్నదేవ స్వామికి కలశాలు వచ్చినాయంట కలశాలు పూజలు చేస్తున్నారు చిన్నదేవ స్వామికి కలశాలు వచ్చినాయంట అయోధ్య నుంచి పూజలు చేస్తున్నాం ఊరికే రమ్మన్నాడు ఊరికే వస్తున్నాం నేను అదే అనుకున్నాను ముడిలోకి వచ్చేటప్పుడు వచ్చింది అది రోజు పోతే వేరుదంట పోవని చెప్పేసి పంపించిందంట చేయరాని అది ఏమన్నాడు అన్నాడు ఇదే చెప్పి నీటే వచ్చిన మళ్ళీ ఫోన్ కూడా మనం అంటాడు మళ్ళీ చూసి చాలా నేను చెప్పేసాను ఇది సార్ పోతారు మళ్ళీ సార్కి ఫోన్ చేస్తారు ఏం చెప్పేసాను రేపు వాళ్ళు మనల్ని వాళ్ళకరిచ్చినా మనం ఇట్లా చెప్తే వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఒక్కసారి నామం చెప్పిన తర్వాత ఇది ఎందుకోసం వచ్చింది శ్రీరామోదయం అనేది వివరిస్తామండి. జై శ్రీమన్నారాయణ. 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 జై శ్రీనారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై లక్ష్మీనారాయణ. జై శ్రీనారాయణ. జయ లక్ష్మీనారాయణ. జయ లక్ష్మీనారాయణ. జయ లక్ష్మీనారాయణ. ఉన్నది అని అంటే చిన్న జీఎస్ స్వామి వారు 70 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు వారు అవతరించి అంటే పుట్టి. మన ఇళ్ళల్లో మన పిల్లల బర్త్డేలు మనం చేసుకుంటాం. ఫస్ట్ బర్త్డే వైభవంగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం వచ్చిందనే వేసుకుంటాం. 60 సంవత్సరాల పండుగ వేసుకుంటాం. 65 సంవత్సరాలు చేసుకుంటాం. 70 సంవత్సరాలు మనం కూడా చేసుకుంటాం అన్ని. మరి మన స్వామి వారి కోసం మన శిష్యులందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే అవబిల స్వామి వారు మన స్వామికి మనమేమన్నా ఇద్దాం ఆనందపరిచేయి అని లోకమంతా స్వామివారి శిష్యులందరూ అభిమానులందరూ కలిసి సప్తకి అనే ఉత్సవం 70 సంవత్సరాలకు సంస్కృతంలో సప్తకి అంటారన్నమాట. ఇది సప్తకి ఉత్సవం అని శ్రీరాముడి హృదయం. శ్రీరాముడి హృదయం అని ఎందుకు అంటున్నాం? మరి దాన్ని ఇంకేమన్నా హృదయం అని అనొచ్చు కదా అని అంటే స్వామివారు రాముల వారి భక్తుడు పూర్తిగా. ఆ రాముడి భక్తుడు స్వామివారి హృదయంలో ఉన్నాడు కాబట్టి స్వామి హృదయం రామ హృదయం కాబట్టి ఆ రామ హృదయం అంతటా వస్తే ఆ రామ హృదయంలో శ్రీరామ అనే అక్షంతలు వేస్తున్నాం బియ్యం. ఆ బియ్యం ఏంటిది? మనము ధాన్యం అన్నమాట. రాముడి హృదయం అనేది కలశం అయితే ఆ కలశంలో వేసేది మన హృదయాన్ని, మనము అనే ధాన్యాన్ని కలశంలో వేస్తున్నాం అన్నమాట. అప్పుడు మనం ఏమవుతున్నాం? రాముడితోని కలిసిపోతున్నాం. శ్రీరామ హృదయం. అప్పుడు భగవంతుడు మన దగ్గరకు వస్తున్నాడు, మనం భగవంతుడి దగ్గరకు పోతున్నాం. ఆ ప్రేమతోని అందులో శ్రీరామ శ్రీరామ అని బియ్యం వేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఇంట్లో ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఊరంతా ఎందుకు పంచాలి అని అంటే స్వామివారి ఆశయం ఏంటి అంటే ఇప్పుడు జరిగే కాలం మనం ప్రతిసారి టీవీలా న్యూస్లా అన్నిట్లా చూస్తున్నాం. స్వార్థం ఎక్కువైపోయింది, మేలు నటన ఎక్కువైపోయింది, మంచితనానికి తావులేదు. ప్రతి ఇంట్లో మన ఇంట్లో మనకి ఒకరికొకరి సంబంధం లేదు. అక్కకి చెల్లెలికి లేదు, అన్నకు తమ్ముడికి లేదు, అమ్మకి తల్లికి కూడా బిడ్డకు తల్లి కూడా లేదు. మరి ఎందుకైతుంది ఇట్లా అంటే మనం తినే ఆహారం. మనం రోజు ఏం చేస్తున్నాం? అన్నం కాగానే వంట చేసుకొచ్చుకొని దేవుడికి నైవేద్యం పెడతలేము. టీవీ దగ్గర కూర్చొని ప్లేట్లో పెట్టుకొని వచ్చి టీవీ దగ్గర కూర్చొని తింటున్నాం మంచిగా. టీవీలో ఏమేమి న్యూస్ వస్తే అవన్నీ న్యూస్తో మనం ఆహారం పూజిస్తే మనం వ్యవహారం కూడా అలానే జరుగుతుంది. మరి మనం రోజు ప్రొద్దున వంట చేసి ఆడవాళ్ళం అన్ని సుస్థిగా వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి అది మన అందరికీ పెట్టిన తర్వాత మనం ఆరోగించే పద్ధతి మన అమ్మ నాన్నలు నేర్పింది వాళ్ళకి. అది మర్చిపోకుండా మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకొని అందరం దేవుడికి నైవేద్యం పెట్టి తింటే అందరికీ మంచి మనసు ఉంటుంది. మగవాళ్ళకు మంచిగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. ఇంకొకటి స్వార్థం లేకుండా ఈర్ష లేకుండా నీట్గా నిజాయితీ చేస్తే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. మంచోడికి కష్టాలు ఎట్లాగో ఎక్కువై ఉంటాయి. నిజాన్ని ఎవరు నమ్మరు, అబద్ధానికే ఎక్కువ పీఠాలు వేస్తుంటారు అన్నమాట. అందుకనిసమే నిజాయితీగా ఉంటే కష్టం ఎక్కువ ఉన్నదని చెప్పి నిజాయితీగా మానేసి తప్పుడు రోజుల్ని పోదామని చెప్పి ఈ మధ్య అందరూ అదే నడుస్తుందన్నమాట. అట్లా కాకుండా మంచిగా ధర్మంగా పోతే మన పనులన్నీ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా మన దేవుడి మీద భారం పెట్టి చేస్తే మన పనులన్నీ భగవంతుడు చూసుకుంటాడు. ఏ ఆటంకాలు లేకుండా అన్ని సవ్యంగా సాగుతాయి. జాబులు వచ్చినా, పెళ్ళిళ్ళైనా, పిల్లలు కావాలనుకున్నా, ఇంకా ఇల్లు కావాలనుకున్నా, ఏ సంపద కావాలనుకున్నా ఇది భగవంతుడి కార్యము. ప్రతి పని ఒక జాబ్ అని ఉంటాడు, రోజు జాబ్కి వెళ్తాడు. దేవుడికి దండ పెట్టుకొని స్వామి ఈ రోజు ఈ కార్యం చేస్తున్నా, నేను ఇది నీ సేవ నాది కావాలనుకొని పోతే అక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడు చూసుకొని ఆటంకాలని అడ్డగలిగించి ఆయనకి ఏ రిమార్కు లేకుండా జాబ్ సభ్యంగా చేసుకోగలుగుతాడు. అట్లనే ప్రతి మనిషి ప్రతి పనిలా నాది కాదు ఇది భగవంతుడిది అని రోజు పొద్దున ఎక్కువ బయటకెళ్తే అన్నీ సత్యంగా సాగుతాయి. అందరూ ప్రేమలు ఉంటాయి,
అందరు కలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. వందే భక్తజనాశ్రయంత వరదం వందే శివం శంకర. ఓం జై సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. మహాదేవాయ నమః. మూలే తత్రేతో బ్రహ్మ మధ్యే మాతృగణాస్తః కుక్షోక్తదాగరా సర్వే విరాడాపస్వరాడ వచ్చందాగుష్యాభో జ్యోతిగుష్యాభో జోగుష్యాభో సత్యమావ సర్వదేవత ఆపోం భూర్భువస్వరాభోం గంగే చైనా చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుతే రుద్రాదిదేవతౌ హయ్య అష్టావిధోపచారే సంపూజ్య తేనోదకేన పూజా ద్రవ్యాన్ని దైవం ఆత్మానం చ సంప్రోక్ష. ఓం శ్రీమన్మహాదేవ దైవాని సంప్రోక్ష. ఓం అపోష్టామయో భవస్తభాజే నః ఉచితేరేవ మాతరః తస్మా అరంగమాపో ఉత్ప్రేక్ష్యాయినోదః పాపో జనయతాచన కవింకవేనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః. ఓం ఇదే శుద్ధోదకస్నానం సమర్పయామి. ఓం దివ్యపరిమళగంధమాగ్రహే శ్రియం. ఓం శ్రీమన్మహ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇదే శుద్ధోదకస్నానం సమర్పయామి. దివ్యకమివ బంధనార్భృత్యార్మోక్షయ్యమామృతాదు శ్రీమన్మహ కలశదేవతాభ్యో నమో నమః. ఇదే శుచిర్వస్త్రం సమర్పయామి. పుష్పై పూజయామి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి శ్రీకలశదేవతాభ్యో నమో నమః. ఇదే పుష్పై పూజయామి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇదే పుష్పై పూజయామి. అత ధూపమాగ్రాపయామి. వనస్పతిరసోపేతు గంధాఢ్యోధూపోస్తమః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దూరతే దూర దుర్వంతం దుర్వతం యోస్మాన్ దుర్వతిదం దూర్వయం వయం దుర్వామః. శ్రీమన్మహ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. కలశదేవతాభ్యో నమో నమః. ఇదే నిత్యాధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ తిలతుండలమిశ్రితాన్ అర్పయామి. మహాభక్త ప్రసీద పరమేశ్వరః. ఆయనైతే పరాణి దుర్వారోహంతు పుష్పనే అదచ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇవే. అత మహానిత్య అక్షతాన్ సమర్పయామి. అత నైవేద్యం నివేదయామి. ప్రజావాన్ పుష్పాన్ భూతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పం. ఓం నైవేద్యం షట్రదోపేతం నానాభక్ష సమన్వితం దదక్షీరక్తోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం సత్యం స్వర్తేన ప్రచించామి. అమృతమస్తు అమృతమస్తనవరదేవం. ఓం ప్రాణాయ ఓం అపానాయ ఓం వ్యానాయ ఓం ఉదానాయ ఓం తమనాయ ఓం బ్రహ్మణే నమో నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయ నైవేద్యం నివేదయామి. హస్తో ప్రక్షాళయమతః నారీకేళఫలం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం మహానారీకేళఫలం నివేదయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అతః మహామంగళానందనీరాజనం. రామ రామ రామేతి అందరానండి. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने हे राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने
ఏమంటారు అప్పుడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ నారాయణ జయ లక్ష్మీ జయ లక్ష్మీ నారాయణ జయ లక్ష్మీ నారాయణ జయ లక్ష్మీ నారాయణ జయ జయ అయితే శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 బద్రీనారాయణ జయ బద్రీనారాయణ జయ బద్రీనారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ ప్రియ భగవత్ బంధువులారా కార్యక్రమంలో మాట్లాడుతున్నారు జరగచ్చు కదా ఇట్లా రండి రామ
సర్వగురు జై జై సర్వగురు జై జై రామానుజ జై జై సర్వగురు 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 జై జై సర్వగురు 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 జై జై రామానుజ రామానుజ రామ సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీ समर्पयामि मध्ये मध्ये वाणीयं समर्पयामि ओम हर नमः पार्वती हनुमान की लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ కేసీఆర్ కాలనీలో ఈరోజు శ్రీ 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 త్రివేణి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి 70వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీరామ హృదయ కలశాలు వేంచేసినాయి. ఆ హృదయ కలశాన్ని భక్తులు మందిరానికి వేంచేసి అటు కలశాలను స్పృశించి వారు ఆ హృదయం లోపట్ల రాము యొక్క హృదయం లోపట్ల లీనమైపోయినట్లు గమనించి ఆస్వాదించినారు.